సాధారణంగా మనం మన ఇష్ట దేవతల ఆలయాలకు వెళ్తూ ఉంటాం. కొందరు ప్రతిరోజు ఆలయానికి వెళితే ఇంకొందరు వారానికి ఒక్కసారి వెళ్తారు. మరికొందరు విశేషమైన పర్వదినాల్లో మాత్రమే దేవాలయ సందర్శన చేస్తూ ఉంటారు. అయితే దేవాలయానికి వెళ్ళాక దైవ దర్శనంతో పాటు ఆలయంలో పాటించాల్సిన కొన్ని ప్రత్యేక నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. భక్తితో గుడికి వెళ్ళడం మాత్రమే కాదు, దేవాలయంలో ప్రశాంతంగా ఉండడం కూడా ముఖ్యమే. దైవ దర్శనం కోసం, ప్రశాంతత కోసం ఎంతోమంది దేవాలయానికి వస్తూ ఉంటారు భక్తులు. ఇతరుల ప్రశాంతతకు భంగం కలిగే పనులు దేవాలయంలో చేయకూడదు. ఉదాహరణకు, ఆలయంలో పెద్దగా మాట్లాడడం, మొబైల్ ఫోన్లు ఉపయోగించడం ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. ఒకరిని ఒకరు తోసుకుంటూ దర్శనానికి వెళ్ళకూడదు. మన వంతు వచ్చే వరకు ఓపికగా ఎదురు చూస్తూ ఉండాలి. అంత ఓర్పు లేని వారు దేవాలయానికి వెళ్ళి ఇతరులను ఇబ్బంది పెట్టే బదులు ఆలయానికి వెళ్ళకపోవడమే మంచిది. ఆలయానికి వెళ్ళి ఈ తప్పులు చేయడం వల్ల తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఏ ఆలయంలోనైనా ప్రవేశించగానే ముందుగా ధ్వజస్తంభానికి నమస్కరించుకోవాలి. గర్భాలయంలో దేవుని దర్శించే సమయంలో దేవుని విగ్రహానికి ఎదురుగా నిలబడి దర్శించుకోకూడదు. ఒక పక్కగా నిలబడి ఆ దేవుణ్ణి, దేవదేవతలను దర్శించుకోవాలి. అలాగే గర్భాలయంలో విగ్రహాలను దర్శించేటప్పుడు కళ్ళు మూసుకోకూడదు. కళ్ళు తెరిచి ఆ భగవంతుని స్వరూపాన్ని మనస్సులో నిలుపుకునేలా దర్శనం చేసుకోవాలి. శివాలయంలో గర్భాలయంలో ప్రవేశించే ముందు నంది కొమ్ముల మధ్య నుంచి శివుణ్ణి దర్శించుకోవాలి. ఆ తరువాతనే నేరుగా ఆ గర్భాలయంలో శివలింగాన్ని దర్శనం చేయాలి. దర్శనం అనంతరం దేవాలయంలో ఎందుకు కూర్చోవాలి అంటే, దైవ దర్శనం కోసం గుడికి వచ్చినప్పుడల్లా బయటకు వచ్చి గుడి మెట్లపై లేదా గుడి ఆవరణలో కొంచెం సేపు ప్రశాంతంగా కూర్చోవాలని మన పెద్దలు, పురాణాలు కూడా చెబుతూ ఉంటాయి. ఈ సాంప్రదాయానికి ఒక ప్రత్యేక కారణం ఉంది. దర్శనం అనంతరం కొద్దిసేపు ఆలయ ఆవరణలో కూర్చొని 2 నిమిషాలు ప్రశాంతంగా ధ్యానం చేసుకోవాలి. తరువాత అనాయాసేన మరణం వినా దైన్యన్య జీవనం దేహంతే తవ సాన్నిధ్యం దేహిమే పరమేశ్వర అంటే, ఓ పరమశివ, నాకు అనాయాసేన మరణం అనగా నొప్పి లేని మరణం కావాలి. అంటే అనారోగ్యంతో మంచం మీద బాధపడాల్సిన అవసరం లేని మరణం అని అర్థం. వినా దైన్యన్య జీవనం అనగా తన జీవితంలో ఇతరులపై ఆధారపడి జీవించాల్సిన నిస్సహాయత రాకుండా చూడమని కోరుకోవాలి. అలాగే దేహాంతే తన సాన్నిధ్యం దేహిమే పరమేశ్వర అనగా మరణం వచ్చినప్పుడు భగవంతుని రూపం గుర్తుండాలి. ఆ భగవంతుని నామమే స్మరణకు వచ్చేలా అనుగ్రహించమని ఆ పరమేశ్వరుణ్ణి వేడుకోవడం అన్నమాట. ఈ మంత్రాన్ని ప్రతి ఒక్క భక్తుడు కూడా ఆలయానికి వెళ్ళి స్వామి అమ్మవార్ల దర్శనం అనంతరం ఆలయ ఆవరణలో కూర్చొని 2 నిమిషాలు ధ్యానం చేసిన అనంతరం ఈ శ్లోకాన్ని పఠించడం వల్ల ఆ భగవంతుడి ఆశీస్సులు కూడా మనకు మెండుగా లభిస్తాయి. దేవాలయ ప్రాంగణంలో ఈ తప్పులు చేయకూడదు. నేటి రోజుల్లో దైవ దర్శనం కోసం గుడికి వచ్చిన వారు గుడి మెట్లపై కూర్చొని వ్యాపారాలు, రాజకీయాలు, ఊరి విషయాలు, పక్కింటి వారు, ఎదురింటి వారి గురించి మాట్లాడుకుంటూ వృధా కాలక్షేపం చేస్తూ ఉంటారు. ఇది మంచి సాంప్రదాయం కాదు. దైవ దర్శనం తర్వాత ఆలయ ఆవరణలో కూర్చొని ఆ భగవంతునిపై విశ్వాసంతో గర్భాలయంలో దర్శించిన స్వామి అమ్మవార్లను మనస్సులో దర్శించుకోవాలి, ఆస్వాదిస్తూ ఉండాలి. ఘంటానాదం చేయవచ్చా? కొందరు దేవాలయంలో తమకంటే పెద్ద భక్తులు లేరని అదే పనిగా గంట కొడుతూ ఉంటారు. దేవాలయంలో దర్శించింది నిజంగా భగవంతుడే అన్న విశ్వాసంతో ఉన్నవారు ఈ పొరపాటు చేయకూడదు. ఎందుకంటే దైవం ఎప్పుడూ ధ్యానంలో ఉంటాడు. విపరీతమైన శబ్దంతో దేవుని ధ్యానానికి భంగం కలిగించకూడదు. అక్కడ దేవుడు లేడు, విగ్రహం మాత్రమే ఉందనుకునే వారు మాత్రమే ఇలా బిగ్గరగా శబ్దాలు చేస్తారు. తీర్థం ఎలా స్వీకరించాలి? దేవాలయంలో తీర్థాన్ని స్వీకరించేటప్పుడు ఎడమ చేతి పైన కుడి చెయ్యి ఉంచి బొటన వేలు, చూపుడు వేలు కలిసేలా ఉండే ముద్రలో ఉంచి తీర్థాన్ని స్వీకరించాలి.
తీర్థం స్వీకరించిన తర్వాత ఆ చేతిని తలకు తుడుచుకోకూడదు. జేబు రుమాలుతో చేతిను తుడుచుకోవాలి, లేదా అక్కడే ఆ చేతును శుభ్రపరచుకోవాలి. ప్రసాదాన్ని ఎలా స్వీకరించాలి? దేవాలయంలో ప్రసాదం పెడితే భక్తితో కళ్ళకు అద్దుకొని నోట్లో వేసుకోవాలి. ప్రసాదం రుచిగా ఉందని ఎక్కువగా తీసుకొని వృధా చేయకూడదు. దేవుని ప్రసాదం అంటే ఆదిదేవుని అనుగ్రహమని నమ్మాలి. ప్రసాదం నలుగురు తొక్కేలా కింద వేయకూడదు. శుభం భూయాత్.